హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 32 సైజ్ బ్లౌజు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ మడత అనేది మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బాడీ పొడవు తీసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఈ బ్యాక్ టక్స్ ఉంది కదా, ఈ బ్యాక్ టక్స్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో ఇక్కడి నుంచి ఇక్కడికి బాడీ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. బాడీ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు వచ్చింది. ఇదే 13.5 ఇంచులని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, ఇటు సైడు ఇక్కడ ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నడుము లూజు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నడుము లూజు మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసింది, మనకి నడుము లూజ్ వచ్చేసింది. ఇది వచ్చేసి నడుము లూజు, ఈ 1 ఇంచ్ వచ్చేసి టక్స్ కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టుకొని చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. 4.5 ఇంచులు. ఇదే 4.5 ఇంచుల్ని ఇక్కడ ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ ఈ రెండు మార్కింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. 8 ఇంచులు. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ నెక్ వైపు 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకోవాలి. మొత్తం వచ్చేసి 5 ఇంచులు. షోల్డరు నెక్కు కలిపి 5 ఇంచులు వచ్చింది. ఇదే 5 ఇంచుల్ని చంక డౌన్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం 5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడం కోసం 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చంక రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి.
ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం లోతు తీసుకుంటాం కదా, అందుకని ఫ్రంట్ సైడ్ తీసుకోకూడదు. బ్యాక్ సైడ్ మాత్రం చంక రౌండ్ కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి టేప్తో ఈ విధంగా కొలుచుకోవాలి. చంక రౌండ్ అనేది 6.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి 6.25 ఇంచులు ఉందో లేదో ఒకసారి కొలుచుకుందాం. చూసారు కదా, కరెక్ట్గా 6.25 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నెక్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని, ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలాం కదా, ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన వచ్చేసి 2.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, కింద ఒక 1/2 ఇంచు కలుపుకొని 2.25 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ నెక్, మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనికి రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. మనం బ్యాక్ టక్స్ వేసుకోవాలి కదా, ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం ఈ మడత దగ్గర నుంచి ఈ విధంగా ఈ లైన్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకున్నామో. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మడత అనేది మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఫోల్డింగ్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఈ విధంగా 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, టేప్తో అయినా కొలుచుకోవచ్చు, లేదంటే హ్యాండ్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 5.25 ఇంచులు. ఇదే 5.25 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చంక డౌన్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ని ఈ విధంగా హ్యాండ్ని పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, టేప్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఈ విధంగా హ్యాండ్ని బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక లూజ్ కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు హ్యాండ్కి ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. చూసారు కదా, చంక రౌండ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం.
చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసుకోవాలి. ఇవి 4 పొరలు కదా, ఈ విధంగా ఓపెన్ చేసుకొని 2 పొరలకు మాత్రమే లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని కలుపుతూ ఇక్కడికి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నామో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా అలాగే చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చుట్టూ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయండి. కింద మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసం. ఇప్పుడు దీన్ని తీసివేసి మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ కోసం, ఈ లైన్ మీద ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ని కూడా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలాం కదా, అక్కడ ఇలా పెట్టేసుకొని ఈ ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలండి. ఈ నెక్ వచ్చేసి చూసారు కదా, కరెక్ట్గా గీత మీద పెట్టకూడదు. మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలాం కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదలాలి. అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి ఈ విధంగా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు 3.5 ఇంచులు ఉంది. ఈ 3.5 ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం ఈ డాట్ ఖర్చు కోసం మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి, ఈ షోల్డర్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ ఈ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ని ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి షోల్డర్కి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా గట్టిగా లాగకూడదు, అలా అని ఇలా పెట్టుకోకూడదు. మామూలుగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు ఉండేలా లోతు తీసుకోవడం కోసం 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. డాట్స్ వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని, ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇది ఉక్సులు పట్టి కాజాల పట్టి కదా, ఇక్కడ నుంచి ఇదండి, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి సైడే తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ దగ్గర ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలాం కదా, ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి ఇలా ఈ మిడిల్ డాట్ ఎంతవరకు అయితే ఉందో ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మిడిల్ డాట్ వచ్చేసి ఎంత వెడల్పు ఉందో ఆది బ్లౌజ్కి ఒకసారి కొలుచుకోండి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉంది. ఈ 1 ఇంచుని 1 ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలాగే అటు సైడ్ కూడా డాట్ కోసం 1 ఇంచుని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఈ డాట్ వచ్చేసి 1 ఇంచ్ కదా, 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్ తీసుకుంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి 1 ఇంచ్ వస్తుంది. అందుకని ఈ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. 3/3 ఇంచులు వచ్చింది. 3/3 ఇంచులు వచ్చింది మనకి డాటు పొడవు వచ్చేసి, ఈ లెంత్ వచ్చేసి 3/3 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఈ డాటు పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి అక్కడి నుంచి ఈ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మిడిల్ డాట్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ డాట్ వచ్చేసి దీనికి కొలతలు ఏమీ అవసరం లేదండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోండి. ఈ టక్స్ పెట్టుకున్న చోట ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఈ డాట్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మిడిల్ డాట్ ఎలా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ డాట్కి స్ట్రైట్గా ఈ మిడిల్ డాట్ అనేది ఈ డాట్కి స్ట్రైట్గా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. 1.5 ఇంచులు. ఇదే 1.5 ఇంచులు ఈ డాట్కి మధ్యలో కూడా ఉండేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న ఈ డాట్ అనేది ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. మనం ఎలా కట్ చేసుకున్నా కూడా ఈ డాట్ వచ్చేసి ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. చూసారు కదా, మనం మార్క్ చేసుకున్న ఈ డాటు షోల్డర్కి స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్కి స్ట్రైట్గా ఎలా వచ్చిందో, ఇలా వచ్చింది అంటే షోల్డర్కి స్ట్రైట్గా ఈ మిడిల్ డాట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం ఈ డాట్ వేసుకుంటాం కదా, ఈ డాట్ వేసుకునేటప్పుడు ఇలా లైన్స్ డ్రా చేసుకొని దీని మీదనే వేసుకోవాలి. చూసారు కదా, డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో. ఇప్పుడు ఈ నెక్ దగ్గర వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఇలా 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సగం దగ్గర ఈ షోల్డర్లో సగం దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా కొంచెం ఇలా 1/2 ఇంచ్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ మార్కర్ వీల్తో మనం చేసుకున్న ఈ మార్కింగ్స్ మీద ఒకసారి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింద ఉన్న పొరకు కూడా ఈ మార్కింగ్స్ అనేవి ఈ విధంగా పడిపోతాయి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకుందామో. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి 2 పర్లు, దీన్ని ఇలా
ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ చివరలు సమానంగా ఉండడం కోసం స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ ఉంది కదా, ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఈ క్లాత్ మీద ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు వచ్చేసి ఖర్చు అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, కింది వైపు ఖర్చు అవసరం లేదు. ఇటు సైడ్ ఖర్చు కోసం వదిలేసుకొని ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఈ మార్కర్ వీల్ తోటి మనకి షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్కర్తో మార్క్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక టక్స్ పెట్టుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా చేసేసుకున్నామో. వచ్చేసి బ్యాక్ పార్టు, వచ్చేసి ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్. చూసారు కదండి, లైనింగ్ని కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిషన్తో పని లేకుండా మెయిన్ బ్లౌజ్ని లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇది శారీలో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ అండి. ఫస్ట్ దీన్ని రైట్ సైడు రాంగ్ సైడు చూసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్స్ ఎటువైపు కావాలనుకుంటే అటువైపు తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ బిగ్ బార్డర్ ఉంది కదా, ఇటు సైడ్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరుచుకొని, ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అండి, ఇది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ గమ్తో 1 by 1 ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గమ్తో డాట్స్ పెట్టుకొని ఐరన్ బాక్స్ని లైట్ హీట్ ఉండేలా చూసుకొని ఈ విధంగా ఒకసారి ఐరన్ చేస్తే మెయిన్ క్లాత్కి లైనింగ్ పీసు జాయింట్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకే వైపున ఉండేలా చూసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టి జాయిన్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ చేసేవారికి సిల్క్ బ్లౌజ్ మిషన్ మీద జాయిన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. మిషన్ మీద ఎంత నీట్గా జాయిన్ చేసుకున్నప్పటికీ బిగినర్స్కి అయితే కంపల్సరీ ముడతలు వస్తాయి. అలాగే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా సరిగా రాదండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ని ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. మిషన్ మీద జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి ఈ విధంగా జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. చాలామంది టైం వేస్ట్ అనుకుంటారు, కానీ నేనైతే 10 years నుంచి ఈ విధంగానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.
చూసారు కదా, ఈ విధంగా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనం మిషన్ మీద జాయిన్ చేసుకుంటే ఈ ఎడ్జెస్ దగ్గర ఇంత ఫినిషింగ్ ఖచ్చితంగా రాదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మిషన్తో పని లేకుండా లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకొని కటింగ్ టేబుల్ మీదనే ఎలా జాయిన్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.